సరస్వతి నది పుష్కరాలు ఎప్పుడు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ట్రాన్స్‌పోర్టేషన్ డీటెయిల్స్, అలాగే విజిటింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. 2025 సంవత్సరంలో వచ్చే పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలండి. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుపుకుంటాము. 2025 సంవత్సరంలో మే 15వ తారీఖున సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. మే 26వ తారీఖున ముగుస్తున్నాయండి. సరస్వతి నది అనేది అంతర్వాహిని అంటే అదృశ్య నదిగా మనం పరిగణిస్తాము. సరస్వతి ఉద్గమ్ స్థాన్ ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనా విలేజ్లో ఉందండి. ఆల్రెడీ ఆ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ మనం ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సరస్వతి నది పుష్కరాలు ప్రాథమిక ప్రదేశం అయితే హిమాలయాలలోని బద్రీనాథ్ ఆలయం సమీపంలో ఉన్న మనా గ్రామం. సరస్వతి నది ఈ ప్రదేశంలో భూగర్భంలోకి ప్రవహించి ఈ ప్రాంతంలోనే ఉద్భవించిందని నమ్ముతారు. మిగిలిన చోట్ల సరస్వతి నది అనేది అంతర్వాహినిగా మాత్రమే ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రదేశం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగ్రాజ్ అండి. ప్రయాగ్రాజ్లో మనకి త్రివేణి సంగమంలో మనం సరస్వతి నది పుష్కరాలని జరుపుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నదంతా కూడా ప్రయాగ్రాజేనండి. త్రివేణి సంగమం అంటే మనకి ఒకవైపున గంగా నది, మరోవైపున యమునా నది క్లియర్గా కనిపిస్తాయండి. కానీ సరస్వతి నది మాత్రం అంతర్వాహినిగా ఉంటుంది. సరస్వతి నది హిందూ పురాణాలలో చెప్పబడిన ఓ పురాతనమైన నది అండి. మహాభారతంలో అయితే ఈ నది ఎండిపోయినట్లుగా చెప్పబడిందంట. ఋగ్వేదంలో సరస్వతి నదిని అన్నిటికంటే ఉత్తమమైన నదిగా కీర్తించారంటండి. దీనిని 7వ నదిగా, గొప్ప తల్లిగా, ఉత్తమ దేవతగా, ఉత్తమ నదిగా కీర్తించారంట. దివ్య జలాలను రక్షించే నదీ దేవత అని సరస్వతి ఆవిర్భావం గురించి ఋగ్వేదంలో ఒక శ్లోకంలో కూడా ప్రస్తావన ఉందంటండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నదంతా కూడా గంగా నది అండి. మీకు చెప్పాను కదా, ఒకవైపు గంగా నది, మరోవైపు యమునా నది ఉంటుందని. మనం త్రివేణి సంగమానికి వెళ్ళాలి అంటే జనరల్గా బోట్లో తీసుకెళ్తారండి. కానీ మొన్న కుంభమేళాకి వెళ్ళినప్పుడు త్రివేణి సంగమానికి ఆర్టిఫిషియల్గా రోడ్లను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆర్టిఫిషియల్ రోడ్లను అయితే ఏర్పాటు చేశారు. మరి పుష్కరాలకి కూడా వాటిని ఆ రోడ్లని అదే విధంగా ఉంచుతారో లేదో నాకైతే తెలీదు. జనరల్గా అయితే త్రివేణి సంగమానికి బోట్లో వెళ్ళాలండి. సరస్వతి నది పుష్కరాలని మీరు జరుపుకోవాలి అంటే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి మాత్రమే జరుపుకోవాలండి. ఇటువైపు ఉన్న గంగా నదిలో కానీ అటువైపు ఉన్న యమునా నదిలో కానీ చేస్తే అది సరస్వతి పుష్కరాల కింద రాదు. వామన పురాణం ప్రకారం సరస్వతి నది పిప్పల వృక్షం నుంచి పెరిగిందంటండి. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల నుండి అయితే 4-5 ట్రైన్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. కానీ వైజాగ్ నుండి అయితే డైరెక్ట్ ట్రైన్ అయితే ఏమీ లేదండి. మనం ట్రైన్స్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రయాగ్రాజ్కి అయితే దగ్గరలో ఉన్న స్టేషన్స్ ఒక 4-5 జంక్షన్స్ ఉన్నాయండి. ఒక 10 to 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. అవి ప్రయాగ్రాజ్ జంక్షన్, ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్, ప్రయాగ్రాజ్ సంగం, ఝాన్సీ, ఇలాగా ఒక 4-5 జంక్షన్లు అయితే ఉన్నాయండి. మీ ప్రాంతాల నుండి ఈ జంక్షన్స్కి ఏ ట్రైన్స్ అయితే వెళ్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ట్రైన్స్ కూడా డైలీ ఉండట్లేదండి, వీక్లీ ట్రైన్స్ ఉంటున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి మీ ప్రాంతాల నుండి. ఇక్కడ చూడండి, మీకు సంగం ద్వారాని ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ దగ్గరికి వచ్చామంటే మనం త్రివేణి సంగమం దగ్గరికి వచ్చేసినట్టేనండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నదంతా కూడా త్రివేణి సంగమమే. ఈ త్రివేణి సంగమంలోనే మనం సరస్వతి నది పుష్కర స్నానం చేయాలండి. నెక్స్ట్ ఎవరైనా ఫ్లైట్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా అలాగే హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్గా ఫ్లైట్స్ ఉన్నాయండి ప్రయాగ్రాజ్కి. నేను చెప్పిన ఈ ప్రాంతాల నుండి ప్రయాగ్రాజ్కి వెళ్ళడానికండి ఫ్లైట్లో 2 to 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అదే వైజాగ్ నుండి అయితే ప్రయాగ్రాజ్కి వెళ్ళడానికి డైరెక్ట్గా ఫ్లైట్స్ లేవు. మనకి 1 or 2 స్టాప్స్ అయితే ఉంటున్నాయి. హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, ఢిల్లీలో కానీ ఇలాగా మనకి స్టాప్స్ అయితే ఉంటున్నాయి. అలాగే 9 to 12 అవర్స్ జర్నీ కూడా పడుతుంది. నెక్స్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ అండి. ఇది వారణాసిలో ఉంది. మనకి వారణాసి ఎయిర్పోర్ట్ నుండి ప్రయాగ్రాజ్కి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. నెక్స్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే అమౌసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది లక్నోలో ఉంది. లక్నో ఎయిర్పోర్ట్ నుండి ప్రయాగ్రాజ్కి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్. వైజాగ్ నుండి ప్రయాగ్రాజ్కి 1180 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి 1.5 డే అయితే టైం పడుతుంది.
వైజాగ్ నుండి వారణాసికి అయితే డైరెక్ట్ ట్రైన్ ఉందండి. అది కూడా డైలీ ఉండదు. మార్నింగ్ 4:30 AM వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనం 9:30కి వారణాసిలో దిగుతాము. టోటల్గా 29 అవర్స్ జర్నీ. వారణాసి నుండి ప్రయాగ్రాజ్కి అయితే 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. ఎవరైనా ట్రైన్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు వైజాగ్ నుండి వారణాసికి వెళ్ళిపోండి. అక్కడ నుండి ప్రయాగ్రాజ్కి వెళ్ళండి. వైజాగ్ నుండి వారణాసికి వెళ్ళే ట్రైన్ నెంబర్ అది ఇక్కడ నేను ఫోటో తీసి పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. టైం కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను మీకు ప్రయాగ్రాజ్లో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ గురించి చెప్తున్నాను. అలాగే వాటి డిస్టెన్స్ ప్రతిదీ కూడా త్రివేణి సంగమం నుండి డిస్టెన్స్ చెప్తున్నానండి. ఫస్ట్ ప్లేస్ హనుమాన్ మందిర్ 7.6 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. త్రివేణి సంగమం నుండి 20 మినిట్స్ టైం పడుతుంది. నెక్స్ట్ అలోపిదేవి మందిర్ 6.1 కిలోమీటర్స్. మంకమేశ్వర్ దేవాలయం 7.8 కిలోమీటర్స్. అక్షయావత్ పాటల్పూరి ఆలయం 7.9 కిలోమీటర్స్. సరస్వతి కూప్ 7.6 కిలోమీటర్స్. శృంగవర్పూర్ ఇది ఒక్కటేనండి, కొంచెం దూరంగా ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, లేదంటే స్కిప్ చేయండి. 40 కిలోమీటర్స్ అండి. 1 hour 12 minutes టైం అయితే పడుతుంది. నెక్స్ట్ రామ్ఘాట్ దగ్గర జరిగే గంగాహారతి అయితే మిస్ అవ్వకండి. మహర్షి భరద్వాజ్ ఆశ్రమం 8 కిలోమీటర్స్ డిస్టెన్స్. శంకర విమాన మండపం 7.3 కిలోమీటర్స్ డిస్టెన్స్. శ్రీ వేణుమాధవ టెంపుల్ 7.6 కిలోమీటర్స్ డిస్టెన్స్. విక్టోరియా మెమోరియల్ 8.1 కిలోమీటర్స్ డిస్టెన్స్. తక్షకేశ్వరనాథ మందిరం ఇది 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. 1/2 hour టైం పడుతుంది. దశస్వమేఘ మందిరం 7.9 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా త్రివేణి సంగమం నుండి డిస్టెన్సెసేనండి. మీరు ఇంకా ప్రయాగ్రాజ్ దాటి ఇంకా ఏమైనా ప్లేసెస్ చూడాలి అనుకుంటే మీకు 169 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అయోధ్య ఉందండి. అయోధ్య వెళ్ళి అయోధ్య రామ మందిరాన్ని మీరు దర్శించుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నదంతా కూడా అయోధ్య అండి. అయోధ్యలో కూడా మనకి సరియు నది ఉంది. మీరు సరియు నదిలో స్నానం ఆచరించిన తర్వాత అయోధ్య రామ మందిరానికి వెళ్ళి ఆ బాలరాముడిని దర్శించుకోండి. ఇంకా అయోధ్యలోనే అక్కడ దగ్గరలోనే హనుమాన్ గడి కూడా ఉంటుంది. హనుమంతుల వారిని కూడా దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్. నెక్స్ట్ మీరు ఆ కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలి అనుకుంటే ప్రయాగరాజ్ నుండి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి వారణాసి ఉందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దశస్వమేధ ఘాట్లో గంగా నదిలో స్నానం ఆచరించిన తర్వాత ఫస్ట్ మీరు దర్శించుకోవాల్సింది ఆ కాలభైరవ స్వామివారిని అండి. కాలభైరవ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలి. ఆ కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న తర్వాత మీరు గవ్వలమ్మ అనే ఆలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే మీ కాశీ యాత్ర పూర్తవుతుంది. నేను కాశీ క్షేత్రం మీద చేసిన వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే కాశీలో చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా ఏంటో నేను ఆ వీడియోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఓం నమః శివాయ. నెక్స్ట్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అండి. ఇదైతే ప్రయాగరాజ్ నుంచి 130 కిలోమీటర్స్ డిస్టెన్స్. మీరు ఇంకా ఏదైనా శక్తిపీఠాన్ని దర్శించుకోవాలి అనుకుంటే ప్రయాగరాజ్ నుంచి 85 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వింధ్యాచల్ శక్తిపీఠం ఉందండి. వైజాగ్ నుండి వెళ్ళే వాళ్ళైతే ఫస్ట్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళండి, తర్వాత వారణాసిని దర్శించుకోండి, తర్వాత ప్రయాగరాజ్లో సరస్వతి నది పుష్కర స్నానం చేసుకోండి, చివరిగా అయోధ్య బాలరాముడిని దర్శనం చేసుకున్న తర్వాత మీరు రిటర్న్ అయిపోవచ్చు. మీరు వైజాగ్ నుండి ట్రైన్లో వెళ్ళినా ఏదైనా బస్ టూర్ ప్యాకేజ్ మాట్లాడుకొని బస్లో వెళ్ళినా నేను చెప్పిన ఈ ప్లేసెస్ అన్నిటినీ కూడా విజిట్ చేయడానికి 7 to 8 days అయితే సరిపోతుంది. ఇంకా సరస్వతి నది పుష్కరాలను ఎక్కడ చేసుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.